ఛానల్ దివ్య రవి వ్లాగ్స్. రెడీ అయిపోయినామంటే ఎక్కడికో బయటకు వెళ్తున్నామనే కదా. నిజమే అండి, బయటకు వెళ్తున్నాం. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ బాబుదో పాపదో ఫస్ట్ బర్త్డే ఉంది. పాపది ఫస్ట్ బర్త్డే ఉంది. దానికి ఇన్వైట్ చేశారు, వెళ్తున్నాము. ఓకేనా, వీలైతే అక్కడ వ్లాగ్ తీసి అప్లోడ్ చేస్తాను. చిన్న పాప కదా, చాలా క్యూట్గా ఉంటుంది. తప్పకుండా వీడియో చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి. అలాగే నా ఫుల్ లుక్ కూడా నేను ఈ ప్లేస్లో వాయిస్ కట్ అయిందండి. నా ఫుల్ లుక్ చూపిస్తానని ఇక్కడ చెప్తున్నాను. చూడండి, మీకు ఆల్రెడీ నేను నా డ్రెస్సెస్ కలెక్షన్లో చూపించాను కదా, అదే డ్రెస్ అండి, సేమ్ డ్రెస్. ఎలా ఉంది, నాకు ఈ డ్రెస్ సూట్ అయిందా చెప్పండి. ఈ డ్రెస్కు ఈ చున్నీ కూడా సెట్ అయిందా లేదా అన్న విషయాన్ని చెప్పండి. ఈ విధంగా సింపుల్గా రెడీ అయ్యాను. చిన్న బ్లాక్ బీడ్స్, బ్రాస్లెట్ వేసుకున్నాను, చేతికి వాచ్ పెట్టుకున్నాను. ఇంతే అండి, ఇది నా సింపుల్ లుక్. నా డ్రెస్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనా, ఇంక పార్టీలో కలుద్దాం. పార్టీకి అయితే వచ్చేసామండి. ఇది పార్టీ డెకరేషన్. చాలా సింపుల్గా, చాలా ఎలిగెంట్గా, చాలా బాగుంది కదా, క్లాసీగా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ పాపే అండి, బర్త్డే పాప. ఈ పాప పేరు శాన్విత. ఈమెది ఫస్ట్ బర్త్డే అండి ఇది. ఈ పాప అయితే ఎందుకో మరి బర్త్డే స్టార్టింగ్ నుంచి కూడా చాలా చాలా క్రాంకీగా ఉన్నింది. బాగా విసిగిచ్చింది పాపం వాళ్ళ అమ్మని. ఫొటోస్కి కానీ పార్టీకి కానీ దేనికి కూడా సహకరించలేదు. చాలా విసిగిచ్చింది పాపం. వాళ్ళు ఫోన్ ఇచ్చి, చాక్లెట్స్ ఇచ్చి, బొమ్మలు ఇచ్చి చాలా విధాలుగా ట్రై చేశారు కానీ అస్సలు సహకరించలేదు. కానీ ఎలాగోలా మేనేజ్ చేసి కొద్దిగా ఫోటోలు దిగి కేక్ కట్ చేశారు. ఈ వీడియోలో ఉంటుంది కదా, చూడండి. పాప మాత్రం చాలా చాలా విసిగిచ్చింది వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని. అయితే ఎంతమంది పాపం మా పాప చుట్టూ ఆడిచ్చే వాళ్ళు ఉన్నా కూడా ఆ పాప మాత్రము చూడండి ఎలా ఏడుస్తుందో అసలు. ఫస్ట్ బర్త్డే కాబట్టి మార్నింగ్ నుంచి ఇంటికి చుట్టాలు అవి వచ్చి ఉంటారు. అంతా కొత్త వాళ్ళని చూసి, ఈ పార్టీలో కూడా చాలామంది వచ్చారు కదా, అందరినీ చూసి భయపడిందో లేకుంటే ఏమో కానీ, లేదంటే టైర్డ్ అయిపోయిందో పాప మార్నింగ్ నుంచి తెలీదు. చాలా క్రాంకీగా ఉంది. ఏవి చూపించినా కూడా ఏడుస్తూనే ఉంది. పాప అయితే మాత్రం చాలా చాలా క్యూట్గా ఉందండి. పాప ఏడవకుండా సపోర్ట్ చేస్తే కొన్ని మంచి పిక్స్ తీద్దామని అనుకున్నాను కానీ అసలు ఫోటోగ్రాఫర్కే పాప సపోర్ట్ చేయలేదు. ఇంకా మనకేం సపోర్ట్ చేస్తుంది. ఏదో నాకు వీలైనంతలో నేను వీడియోస్ తీశాను. నిజం చెప్పాలంటే ఈ కాలం పిల్లలు ఫోన్లకి, చాక్లెట్స్కి ఎంతగా అడిక్ట్ అయ్యారంటే అంతగా అడిక్ట్ అయ్యారండి. ఆ పాపనే నేను చెప్పట్లేదు, మా పిల్లలైనా నేను బయట కూడా చూస్తూ ఉంటాను కదా, మా రిలేటివ్స్ పిల్లలు వీళ్ళు ఎంత ఏడుస్తూ ఉన్నా కూడా చేతిలో ఫోన్ పెట్టగానే ఏడుపు మటుమాయమైపోతుంది. అది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలీదు. కానీ ఈ పాప మాత్రం కొద్దిసేపు ఏడుపు ఆపినా కూడా తర్వాత ఫోన్ కూడా పక్కకు పడేసి ఏడ్చింది అనుకోండి. కానీ ఇచ్చిన కాసేపైనా ఫోన్ ఆపింది కదా. అసలు పిల్లలు ఫోన్లు ఎంతగా అడిక్ట్ అయిపోతున్నారు అనిపించింది నాకైతే. మా పిల్లలు కూడా అంతే అండి, చెప్తున్నాను కదా. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి కొంచెం ఇప్పటికి కూడా అంతే. కానీ కొంచెం అరుస్తూ ఉంటే అట్లా కొంచెం అలా డీసెంట్గా ఉంటారు. కానీ లేదంటే ఫోన్ పిచ్చి ఎక్కువ అసలు. నేను రా ఫొటోస్ డైరెక్ట్ వాయిస్ పెట్టాలి అనుకున్నానండి, కానీ వాళ్ళు అక్కడ సాంగ్స్ అవన్నీ పెట్టారు పాపని ఎంగేజ్ చేసేదానికి, వచ్చిన వాళ్ళకి బోరు కొట్టకుండా ఉండడానికి. కాబట్టి ఇంకా సాంగ్స్ ఉండేటి వీడియో డైరెక్ట్గా పెడితే తెలిసిందే కదా, కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. అందుకోసమే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీకు రా ఫుటేజ్ ఇచ్చుంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది, కానీ ఇంకా సాంగ్స్ వల్ల ఇవ్వలేకపోయాను. చూడండి, చివరికి ఎలాగోలా పాపని ఒక్క స్టిల్కైతే రప్పించగలిగినారు. అంతే అండి, మళ్ళా స్టార్ట్ చేసింది ఏడుపు వాళ్ళ అమ్మని చూసేసి. చూస్తున్నారు కదా, పాపని ఎంగేజ్ చేసేదానికి అక్కడ ఎంతమంది ట్రై చేస్తున్నారో, కానీ పాప అస్సలు కంఫర్ట్గా ఫీల్ అవ్వలేదు. ఎందుకో మరి చాలా చాలా ఏడుస్తూనే ఉంది పార్టీ మొత్తం. అసలు నాకే చాలా బాధ అనిపించింది. ఇంత ఏడ్చి పాప ఇంకా టైర్డ్ అయిపోతుందేమో, సిక్ అవుతుందేమో అని. లాస్ట్కి వాళ్ళ అమ్మ ఫోన్ ఇచ్చింది చేతికి. ఫోన్ ఇచ్చేసరికి అటు ఇటు చూస్తూ సైలెంట్గా కూర్చుంది చూడండి. అది కూడా కొద్దిసేపే. ఆ కొద్దిసేపు అయినా ఆ ఫోన్ ఇవ్వడం వల్ల కూర్చునింది. ఫోన్ ఇచ్చి ఆ బటర్ఫ్లైస్ వెనకాల పెట్టి ఫోటో ఎత్తియాలని వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు.
ఫోన్ ఇచ్చినా ఏమిచ్చినా కూడా అది మాత్రం ఫలించలేదు. బటర్‌ఫ్లైది పెట్టి తీసే ఫోటో మాత్రం. అది పెడతానే వెంటనే కనుక్కునేస్తుంది పాప. ఇంకా చేతిలో ఏమున్నా కూడా ఫోనున్నా, చాక్లెట్లున్నా పడేసి అవి తీసేంత వరకు ఏడుస్తూనే ఉంది పాపం. బొమ్మలు, ఫోను, చాక్లెట్లు అవి ఇచ్చి పాపకు ఒక సాంగ్ నచ్చిన సాంగ్ ఉంది. అదేదో మర్చిపోయాను. ఆ సాంగ్ పెట్టినప్పుడు కాసేపు కామ్ డౌన్ అయింది. అలాంటి టైంలో కొన్ని ఫొటోస్ ఎత్తుకోగలిగారండి పాపకి. చూడండి ఫోన్ ఇచ్చి ఎదురుగా బొమ్మ పెట్టేసరికి కొంచెం బుట్ట బొమ్మలాగా కూర్చునింది. ఎంత క్యూట్గా ఉందో కదా చూసేదానికి. ఇంకా ఆ పాప మరీ క్రాంకీ ఎక్కువైపోతుందనేసి తీసుకెళ్ళి డ్రెస్ మార్చేసుకొని ఇంకా కేక్ కట్ చేద్దామని వచ్చేసారు. లేకపోతే వాళ్ళేమో ఇంకా కొన్ని ఫోటోలు ఎత్తియాలని అనుకున్నారు కానీ పాప సపోర్ట్ చేయలేదు. అందుకనేసి ఇంకా పాపకి డ్రెస్ చేంజ్ చేసి ఫస్ట్ కేక్ కటింగ్ ఫినిష్ అయిపోతే తర్వాత పాపని నిద్రపియచ్చు లేకుంటే అట్లా ఆడియచ్చు అనే ఉద్దేశంతో కేక్ కటింగ్కి ప్లాన్ చేశారు. ఇప్పుడు కేక్ కటింగ్ స్టార్ట్ అవుతుందండి. ఇవాళ ఎక్కువ వినాయకులు నిమజ్జనం ఎక్కువగా ఉందండి ఇక్కడ హైదరాబాద్లో. ఎక్కడ చూసిన టపాసులు ఎక్కువ పేలుస్తున్నారు. నేను విండోస్, డోర్స్ అన్నీ క్లోజ్ చేసే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అయినా కూడా ఆ సౌండ్ వస్తూనే ఉంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి టపాసుల సౌండ్ని మాత్రం. దాన్ని నేనేం చేయలేను. ఈ వీడియోని రేపు మీకు అప్లోడ్ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడే ఎడిట్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడైతే కేక్ కటింగ్ స్టార్ట్ అయిందండి. పాపని ఆ చిన్న బుజ్జి చైర్లో కూర్చోబెట్టారు. చూడండి ఎంత బాగుందో. కేక్ కూడా చాలా చాలా బాగుందండి. డిజైన్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంది. ఇంకా ఆ కేక్ కట్ చేసేటప్పుడు పాప చేసిన అల్లరి చూడండి. అసలు మీరు నవ్వాలో. మనకేమో చూసేదానికి ముచ్చటగా ఉంటుంది కానీ అక్కడ పాపం వాళ్ళ అమ్మ నాన్నకి మాత్రం సినిమా కనిపించింది. చాలా విసిగిచ్చింది అనుకోండి అసలు. ఈ స్ప్రే చేస్తుంటే చూడండి పాప అసలు అది ఏంటో తన పైన పడుతుంది అనేసి చాలా భయపడింది. కానీ అది కలర్ పేపర్స్ పేలుస్తారు కదా, దానికి మాత్రం ఆ సౌండ్కి ఏం భయపడలేదు. కానీ ఆ స్ప్రే పడుతుంటే ఏదో తన మీద పడుతుంది అన్న ఫీలింగ్ ఏమో వచ్చి ఇంకా వాళ్ళమ్మని చూస్తూ ఉంది. తర్వాత కేక్ కట్ చేయించేదానికి ఆ పాప కంటే వాళ్ళన్న చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టు. ఆ కేక్ కట్ చేయకముందే వాళ్ళన్న అయితే, ఆ బాబు కూడా చిన్న బాబే కదా, ఎవరికైనా ఇంకా చిన్నపిల్లలకి కేక్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అది వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆ బాబు అయితే కొంచెం కొంచెం తీసుకొని టేస్ట్ చేస్తూనే ఉన్నాడు. పాపం వాళ్ళు చెప్పినా కూడా ఇంకెవరమైనా ఏం చెప్తామండి, చిన్నపిల్లల్ని ఎవరు ఆపలేరు, వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది కదా. తర్వాత ఈ పాప దగ్గర కేక్ కట్ చేసేటప్పుడు ఎంత ఏడ్చిందో చూడండి. ఆ కేక్ కట్ చేయించి పాపం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న టేస్ట్ చేయించేదానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఎట్లో గట్ట బలవంతంగా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అయితే కేక్ టేస్ట్ చేయించగలిగారు. కానీ ఇంకా ఎవ్వరూ కూడా ఆ పాపకి కేక్ టేస్ట్ చేయించలేదండి. అంత గోల చేసింది పాపం పాప. అంటే గోల చేసిందంటే ఆమె ఏం అన్కంఫర్టబుల్ ఫీల్ అయిందో కానీ ఊరికనే ఏడవరు కదా పిల్లలు. ఒకటేసారి ఉన్నట్టుండి ఇప్పుడు సిటీస్లో ఏమంటే ఇంట్లో అమ్మ నాన్న సిబ్లింగ్స్ ఉంటే సిబ్లింగ్స్ ఇంతే ఫ్యామిలీ ఉంటుంది. కానీ సడన్గా ఉన్నట్లుండి మొత్తం రిలేటివ్స్ ఒకటే రోజు ఇంటికి రావడము, రిలేటివ్స్తో పాటు ఇంకా మిగతా వాళ్ళంతా పార్టీకి పిలిచిన వాళ్ళు రావడం, అందరూ కొత్త వాళ్ళని చూడడంతో ఏ పిల్లలకైనా భయం వేస్తుంది కదా. అలా భయం వేసినట్లుందో ఏమో మరి అర్థం కాలేదు. కానీ చాలా చాలా క్రాంకీగా ఉన్నింది పాప. నవ్వుతూ ఉండింటే మాత్రం చాలా బాగుండే అనిపించింది. పాప చాలా క్యూట్గా చాలా బాగుంది. చూడండి కేక్ కట్ చేయమని వాళ్ళమ్మ చాకు పాప చేతికి ఇస్తుంటే కనీసం తీసుకోలేదు. వాళ్ళన్న మాత్రం ఎంత ఎక్సైటింగ్గా ఉన్నాడో ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అని చూస్తున్నారు కదా. పాప మాత్రం ఆ చాకే తగలట్లేదు కానీ వాళ్ళన్నని కంట్రోల్ చేయడం అయితే సాధ్యం కాలేదు. ఎట్టకేలకు వాళ్ళన్న దగ్గర ఆ పాప దగ్గర ఇద్దరి దగ్గర ఎలాగోలా కట్ చేపించేశారులేండి. చూడండి ఈ వీడియోలో మీకే అర్థమవుతుంది. ఇక్కడి నుంచి 1 నిమిషం పాటు మ్యూజిక్ పెడతాను చూడండి.
ఇక్కడితో పాప కేక్ కటింగ్ కార్యక్రమం పూర్తయిపోయిందండి. ఎలాగోలా వాళ్ళ అమ్మ, నాన్న మాత్రం తినిపించేశారు. ఇంగా అక్షింతలు వేసేదానికి ఇంకా అందరినీ పైకి పిలుస్తున్నారు. వాళ్ళమ్మ పాపని ముచ్చటగా రెడీ చేయాలని రకరకాల క్రోన్స్ అవన్నీ తెప్పించింది గానీ పాప అయితే ఏవీ పెట్టుకోలేదు. ఏది పెట్టినా పీకేస్తుంది, ఏడుస్తుంది. కనీసం వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న కలిసి ఒకేసారి అక్షింతలు వేద్దామన్నా కుదరలేదు. ఇంక సరే అనేసి కేక్ అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్లారు. పీసెస్గా కట్ చేసి వచ్చిన గెట్స్ అందరికీ ఇచ్చేదానికి. ఇంకా ఫంక్షన్కి వచ్చిన గెస్ట్లు అందరూ అంటే వాళ్ళ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరూ కూడా పాపని ఆశీర్వదించడానికి ఒకరు తర్వాత ఒకరు స్టేజ్ ఎక్కుతున్నారు. ఇప్పుడైతే వచ్చిన వాళ్ళైతే వాళ్ళ రిలేటివ్స్ అండి, ఎవరో నాకైతే తెలీదు. వాళ్ళు వచ్చి పాపను ఆశీర్వదించడానికి ఎక్కారు. వాళ్ళమ్మ చైర్లో కూర్చొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్న పాప ఉండలేదు. ఇంకెందుకులే అని లేచి నిల్చొని ఎత్తుకునింది. అలా కంటిన్యూగా ఎత్తుకొని ఉండాలన్నా ఎంత చిన్నపిల్లలైనా కూడా మనకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. కానీ ఈ పరిస్థితుల్లో తప్పదు. ఇంకేం చేస్తారు, అందుకనేసి ఎత్తుకున్నారు. వచ్చిన వాళ్ళందరూ అలాగే ఆశీర్వదించి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆశీర్వదించడానికి కూడా ఈ పాపం చాలా 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 క్రాంకీ అయిపోయింది. అసలు చూస్తుంటే నాకే బాధేసింది. ఇంత ఏడుస్తుంది కదా, టైర్డ్ అయిపోయి పాపకి ఏమన్నా ఇబ్బంది పడుతుందేమో, అంటే ఫీవర్ అట్లా వస్తుందేమో, వస్తుందేమో అన్నట్లా అనిపించింది. ఎలాగోలా కొంతమంది అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి బ్లెస్ చేసే అంత టైం కూడా ఇవ్వలేదండి పాప. ఏదో కొంతమంది మెయిన్ వాళ్ళందరూ వచ్చేసి పాపకి అక్షింతలు వేశారు. అంతవరకు ఎలాగోలా పట్టుకున్నారు. తర్వాత ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇంకా వాళ్ళమ్మ వాళ్ళ నాన్నతోటి ఫోటోలు దిగేసి సరిపెట్టేసుకున్నారు. ఇంకేం చేస్తారండి, చిన్నపిల్లలు కదా, మనం వాళ్ళకి చెప్పినా అర్థం చేసుకునే ఏజ్ కాదు కాబట్టి మనమే అర్థం చేసుకోవాలి. పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో. కానీ ఆ ఏడుపు లేకపోతే ఫంక్షన్ చాలా బాగుండేది. చాలా చాలా బాగా జరిగిందండి ఫంక్షను. డెకరేషన్ కానించి వాళ్ళు చేసిన ఏర్పాట్లు కానీ, ఫుడ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. పాప ఏడుస్తూ ఉండడమే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. పాప ఏడకపోయింటే అందరూ హ్యాపీనే. ఇప్పటి వరకు వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ రిలేటివ్సే అండి. రిలేటివ్స్ అందరూ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళు, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా పాపని ఆశీర్వదించారు. అదంతా నేను మ్యూజిక్ పెడతాను చూడండి. ఇప్పుడు ఇచ్చే వాళ్ళంతా వాళ్ళ నాన్న స్టాఫ్ మెంబర్స్ అండి. అంటే ఇంతకుముందు కూడా ఒక 2-3 మెంబర్స్ నుంచి, మ్యూజిక్లో ఉన్న 2-3 మెంబర్స్ నుంచి ఇచ్చేవారంతా కూడా పాప వాళ్ళ నాన్న కొలీగ్స్ అండి.
పాప ఏడుపు ఆపకపోయేసరికి ఇంకా వాళ్ళ అమ్మమ్మో నానమ్మో ఎవరో వచ్చి తీసుకెళ్లారండి. ఇక్కడ మిగిలిన వాళ్ళంతా ఫొటోస్ తీసుకున్నారు. ఫొటోస్ కంప్లీట్ అవ్వగానే ఇంకా ఫుడ్ సెక్షన్కి వెళ్ళిపోయారు. ఫుడ్లో స్టార్టర్స్ కింద క్యారెట్, కీరా, లెమన్, ఆనియన్ పెట్టారు. అలాగే చికెన్ కర్రీ, మటన్ కర్రీ, వెజిటేబుల్ రైసు, రైతా, అదేవిధంగా ఇది వైట్ రైస్లోకి సాంబారు, వైట్ రైసు, మళ్ళీ నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం సపరేట్గా వెజిటేబుల్ రైసు, పన్నీర్ కర్రీ, డబుల్ కా మీఠా. హైదరాబాద్ స్పెషల్ స్వీట్ తెలుసు కదా అందరికీ. ఇదిగోండి అందరూ అక్కడ క్యాటరింగ్ దగ్గర ఎవరికి కావాల్సినవి వాళ్ళు పెట్టించుకొని చైర్స్లో కూర్చొని తింటూ ఉన్నారు. ఈ తినడం అయిపోగానే వాళ్ళు గేమ్స్ అవి ప్లాన్ చేశారండి. చాలామంది వెళ్ళిపోయారు. అప్పటికే నైట్ 9:30, 10 అవ్వస్తుంది కాబట్టి చాలామంది వెళ్ళిపోయారు. కొంతమంది ఉన్నాము. మాగా అంతా మ్యూజికల్ చైర్స్ అవి ఆడించారు. అది కూడా వీడియోలో క్యాప్చర్ చేశాను చూడండి. అసలు చాలా వాళ్ళు ఇంకా చాలా ప్లాన్లు చేసుకున్నారండి. పాపము మ్యూజికల్ చైర్స్ అని, డ్యాన్స్, ఇంకా ఏదన్నా పిల్లల కాంపిటీషన్ అలా పెట్టి ఎంజాయ్ చేద్దామని. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికినే కొంచెం లేట్ అయ్యింది. దాంతో వాళ్ళు అనుకున్నవి కొంచెం జరిగాయిలేండి. కొంచెం ఇంకా వాళ్ళ అమ్మ ఏదో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినట్లుంది. కొంచెం ఇదైంది. కానీ ఈ మ్యూజికల్ చైర్స్లో మేమందరం కూర్చున్నాం చూడండి. ఇప్పుడు మ్యూజికల్ చైర్స్ స్టార్ట్ అవుతున్నాయి. తనే చాలా ఫోర్స్ చేసి కొంతమందిని ఆపేసింది. మీరు ఉండాల్సిందే, ఆడాల్సిందే, మేము చాలా ప్లాన్ చేసాం, కనీసం కొద్దిసేపు అయినా మీరు ప్లే చేసి వెళ్తే మాకు హ్యాపీగా ఉంటుందంటే ఇంక మేము కొంతమంది ఆగాము. ఇది చూడండి మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నాము. నేనైతే లాస్ట్ 3 వరకు వచ్చానండి. లాస్ట్ 3లో ఓడిపోయాను. చూడండి ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను, మరి ఎక్కువ ల్యాగ్ అయిపోతుంది కదా. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి మ్యూజిక్ పెడతాను చూడండి. నేనైతే లాస్ట్ 3 వరకు వచ్చాను. చాలా హ్యాపీగా అనిపించింది. చూశారు కదా, నేను లాస్ట్ 3 వరకు వచ్చాను. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత ఒకరే విన్ అవ్వాలి ఏ గేమ్ అయినా. తర్వాత సార్ వేరే సార్ విన్ అయ్యారు. ఆ సార్ పేరేంటో నాకు తెలీదు నేను చెప్పేదానికి. ఆ పాప వాళ్ళ నాన్న
వేరే సార్ వాళ్ళిద్దరు మిగిలారండి లాస్ట్ 2కి. వాళ్ళిద్దరిలో ఆ సార్ మిగిలారు. ఆ సార్ విన్ అయ్యారు. దానికి కూడా చాలా తమాషాగా చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా అనిపించిందండి. పార్టీ అయితే చాలా చాలా బాగా జరిగింది. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా పాపకి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాప నిండు నూరేళ్ళు చాలా హ్యాపీగా అన్ని విధాల మంచిగా బాగా చదువుకొని మంచిగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. నాతో పాటు మీ అందరూ కూడా పాపకి మంచి మంచి దీవెనలు అందించండి. అలాగే బర్త్డే విషెస్ కూడా మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? దీని తర్వాత ఇంకా డ్యాన్సులు కూడా కండక్ట్ చేశారండి. మేమైతే అంతసేపు ఉండలేకపోయాము. అప్పటికే టైం 10:30 దాటిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసేయాలి కదా, పిల్లలు పడుకుంటారు. మధ్యలో వాళ్ళు నిద్రపోయారనుకోండి, అటు చిన్న పిల్లలు కాదు పెద్ద పిల్లలు కాదు, మనం ఎత్తుకొని వచ్చేదానికి కూడా ఇంక మరీ ఇబ్బంది పడతాం. అప్పటికే మా పిల్లలు ఇంక వెళ్దాం పదా అంటున్నారు. ఇంక అందుకని వచ్చాము. ఇక్కడ అదిగోండి డ్యాన్సులకి అందరూ డ్యాన్స్ వేసేదానికి రెడీ అవుతున్నారు. పాపం తనైతే చాలా భంగపడింది పాప వాళ్ళ మదరు. ఇంక అంతకు మించి ఉండలేకపోయామండి. ఈ వీడియో ద్వారా కూడా మీకు సారీ చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఇంకా ఇంతకు మించి ఉండలేనందుకు ఇంక వచ్చేసాము. ఇంక అప్పటికే చాలా లేట్ అయింది. పిల్లలు కూడా అప్పటికి చాలా మొరాయిస్తున్నారు, వెళ్ళిపోదాం అనేసి. అందుకనేసి రావాల్సి వచ్చిందండి. ఇది అండి వీడియో. మీరందరూ కూడా తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ పాపకి బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయకుండా ఎప్పుడు మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. ఎవ్రీడే వీడియో పెట్టినానా లేదా అన్న దానికంటే కూడా పెట్టిన వీడియో మీకు ఎంటర్టైనింగ్గా ఉందా లేదా యూజ్ఫుల్గా ఉందా అనేదే నేను ఆలోచన చేస్తాను. కాబట్టి మన ఛానల్లో కొంచెం లేట్గా వీడియోస్ వచ్చినా కూడా మీకు తప్పకుండా ఎంటర్టైన్ ఇచ్చేటిగానో లేదా యూజ్ఫుల్గానో ఉంటాయండి. తప్పకుండా మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని వేరే వాళ్ళని అడిగి ప్రమోషన్ అడిగి వాళ్ళ దగ్గర లేదనిపించుకోవడం కంటే నా ఛానల్ని నేనే ప్రమోట్ చేసుకోవడం మంచిదనేసి ఈ మధ్య ఎవ్రీడే లైవ్స్ పెడుతున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా లైవ్కి అటెండ్ అయ్యి నా ఛానల్ గురించి మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా లైవ్లో నన్ను అడగచ్చండి. నేను మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోతో మరీ కలుద్దాం.